ఈరోజు నేను టమాటా పులుసు చేయబోతున్నాను. ఉల్లిగడ్డలు టమాటా పులుసు. ఉల్లిగడ్డ వేసిన, ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నా, అంతా కరివేపాకు వేస్తున్నా. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. 5-6 టమాటాలు వేసేస్తున్నాం. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇవి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని చాలాసేపు ఆగాలి. టమాటా అయితే ఉడికిపోయింది. నేను ఇంత కారం వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా. వేసేసి ఇది రుబ్బేసుకోవాలి. కారం ఉప్పు వేసి ఇట్లా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకొని పులుసు పోసుకోవాలి. ఇలా కొంచెం పసుపు కూడా వేసిన. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నా. టమాటా పులుసు రెడీ. ఇలా మసల పెట్టుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలి, ఏం కావాలి ఇట్లా మసల పెట్టుకొని ఇక దించేసుకోవాలి. పోపు మాత్రం ఏమీ అవసరం లేదు. వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను టమాటా పులుసు చేయబోతున్నాను. ఉల్లిగడ్డలు టమాటా పులుసు. ఉల్లిగడ్డ వేసిన, ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నా, అంతా కరివేపాకు